ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వరకు ఫాల్గుణ మాసం ప్రారంభం. చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ నెల ఫిబ్రవరి 18వ తేదీ నుండి ఫాల్గుణ మాసం ప్రారంభమై మార్చి 19వ తేదీతో ఫాల్గుణ మాసం ముగుస్తుంది. ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి అయితే ఈ ఫాల్గుణ మాసంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి వచ్చే చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది. అలాగే ఈ మార్చి నెలలో హోలీ పండుగ, ఉగాది మరియు శ్రీరామనవమి వంటి ముఖ్యమైన పండుగలు కూడా రాబోతున్నాయి. మార్చి 4వ తేదీ హోలీ పండుగ, మార్చి 19వ తేదీ ఉగాది పండుగ వచ్చింది. ఇక మార్చి 27వ తేదీన శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఫాల్గుణ మాసం నియమాలు, పూజా విధానం, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పండుగల తేదీలు, వాటి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 18 నుండి మార్చి 19 వరకు ఫాల్గుణ మాసం ఉంటుంది. ఈ ఫాల్గుణ మాసంలోనే దేవతలు జన్మించారట. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, పాండవులు, చంద్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఫాల్గుణ మాసంలోనే చాలామంది దేవతలు జన్మించారట. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఫాల్గుణ మాసంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఈ ఫాల్గుణ మాసంలో మార్చి నెల 3వ తేదీన మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశమంతటా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సూతక నియమాలు పాటించాలి. మార్చి 2026 3వ తేదీ మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తినకూడదు. గ్రహానికి ముందు అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. వంట గదిలో ఉండే ఆహారం పైన దర్భను వేయాలి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇక ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా మార్చి 3వ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం నాడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫాల్గుణ మాసంలోనే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి ఈ నెలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను మీ ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ ఫాల్గుణ మాసంలో తులసి మొక్కను పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. ఇక ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా భోగభాగ్యాలు కలిసి వస్తాయి. సంవత్సరం మొత్తం చేసిన పూజల ఫలితాన్ని ఈ ఒక్క నెలలోనే పొందవచ్చని వేద పండితులు చెబుతారు. కాబట్టి ఈ ఫాల్గుణ మాసానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ నెల ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం నాడు అమలక ఏకాదశి వచ్చింది. శుక్రవారం కలిసి వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట. విశేషంగా ఈ అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టును ముట్టుకుని ప్రదక్షిణాలు చేస్తే చాలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఇప్పటికే శుక్రమోడ్యమి పూర్తయింది కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. విశేషంగా ఈ నెలలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఇక ఈ ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక తమలపాకులో ధనలక్ష్మీదేవి నివసిస్తుందట. కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఫాల్గుణ మాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఈ ఫాల్గుణ మాసంలో దీపారాధన చేసేవారు 5 ఒత్తులతో దీపారాధన చేయండి. మీ పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది. అలాగే డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇక భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన పయోవ్రతాన్ని ఈ ఫాల్గుణ మాసంలో ఆచరిస్తారు.
ఈ ఫాల్గుణ మాసం మొదటి 12 రోజులు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఫిబ్రవరి 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభించి వరుసగా 12 రోజులు విష్ణుమూర్తిని పూజించి ఆవు పాలతో చేసిన పాయసం లేదా క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి విష్ణుమూర్తిని పూజించాలి. ఈ పయో వ్రతం ద్వారా సంవత్సరం పొడవునా విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. విశేషంగా ఈ ఫాల్గుణ మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. చీపురును కూడా లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ ఫాల్గుణ మాసంలో ప్రతి ఒక్కరూ ఒక కొత్త చీపురు కొన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. మీకు బాగా కలిసొస్తుంది. దేవతలకు అలాగే పక్షులకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. కాబట్టి దేవతలు జన్మించిన ఈ ఫాల్గుణ మాసం మీ ఇంటి ముందుకు వచ్చే కాకులకు లేదా పక్షులకు ఖచ్చితంగా ఆహారం వేయండి. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార పొడి వేయండి. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. పౌరాణిక గ్రంథాలు ప్రకారం ఈ ఫాల్గుణ మాసంలో ఏదో ఒక సోమవారం నాడు ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఈ 3 పదార్థాలతో శివలింగాన్ని అభిషేకిస్తే నెల తిరగకుండానే ఆర్థిక సమస్యలన్నీ తీరి సర్వ సంపదలు చేకూరుతాయట. అంతటి శక్తి ఈ ఫాల్గుణ మాసానికి ఉంటుంది. ఈ ఫాల్గుణ మాసంలోనే చంద్రుడు జన్మించాడు కాబట్టి ఈ నెలలో వెండి వస్తువు కొన్ని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఇక గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ నెలలో తప్పనిసరిగా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. డబ్బు పరంగా ఆరోగ్యపరంగా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. అలాగే ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ఏదైనా ఒక శుక్రవారం నాడు 2 ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం అందిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. విశేషంగా ఈ ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో 2 పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. ఈ నెలలో ఎవరైతే పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఫాల్గుణ మాసం అంటేనే దేవతల మాసం కాబట్టి ఈ నెల రోజులు మాంసాహారాలు తినకండి. ముఖ్యంగా పగటిపూట నిద్రపోకూడదు, లేదంటే మీ ఇంటిని దరిద్రం వెంటాడుతుంది. ఇక తులసి కోటను పూజించే ఆడవారు ఈ నెలలో ప్రతి శుక్రవారం తులసికి పచ్చిపాలు పోసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అలాగే ఈ నెలలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ఇక మనలో చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటివారు ఈ ఫాల్గుణ మాసంలో ఒక పసుపు రంగు దారానికి 7 ముడులు వేసి ఆధారాన్ని విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి మీ కుడి చేతికి కట్టుకోండి. ఇలా చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు గోమాతను పూజించండి. నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే జాతకంలో దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. పసుపు చాలా శుభసూచకం కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములను మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి. ఇక ఈ ఫాల్గుణ మాసంలో మీకున్న స్తోమతను బట్టి పేదలకు ఆహారం దానం చేయండి. అలాగే బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ ఫాల్గుణ మాసంలో సంతాన గోపాల మంత్రాన్ని జపించండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా ఈ పాల్గొన్న మాసంలో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ విష్ణుమూర్తిని పూజిస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.